సో గైస్ పార్ట్ 2 ఎక్కడైతే ఎండ్ అయిందో పార్ట్ 3 కూడా అక్కడి నుంచే బిగినింగ్ అవుతుంది. మరి అక్కడే ఎండ్ కూడా అవ్వబోతుంది. ఇప్పుడే చూసొచ్చాను భయ్యా. సో సినిమా ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే సినిమా అయితే గుడ్ అనమాట. సో మీకు సినిమా స్టోరీ లైన్ అవసరం లేదనుకుంటే, మాకు ఈ అవతార్ ఒక ఫ్రాంచైజీ బాగా నచ్చింది, సో మేము దాని గురించి వెళ్తాం అనుకుంటే, సో ఇందులో విజువల్స్ కోసం వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, సో వాళ్ళు ఒక మంచి సినిమా అనమాట. వాళ్ళకైతే ఇదైతే చాలా బాగా నచ్చుద్ది. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉందని చూసుకుంటే గాయస్, మూవీ అయితే ఓకే గుడ్ పర్లేదు అనిపించింది. ఎందుకంటే మీరు చూసుకుంటే పార్ట్ 1కి మనకు అంత ఎక్స్పెక్టేషన్స్ అని లేదనమాట. ఎందుకంటే దాంట్లో ఏం ముందు జరగబోతుందో అనేసి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో పార్ట్ 2లో చూసుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేయగలం అనమాట. సో నెక్స్ట్ ఇట్లాంటి ఒక విలన్ చనిపోబోతున్నాడని. సో అందులో చనిపోకుండా విలన్ రోల్ చేసిన ఆయన కొడుకు క్యారెక్టర్ ఏదైతే ఎవరు చేశారో, సో అందులో చూసుకుంటే తన కొడుకు వచ్చి తండ్రిని కాపాడేస్తాడనమాట. అదొక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అనమాట. మనకి అక్కడ చూసుకుంటే చాలా ల్యాగ్ అవుతుంది, ఎవరో మళ్ళీ బతికాడు అనేసి అనిపిస్తుంది అనమాట. సో అక్కడి నుంచే మళ్ళీ పార్ట్ 3 స్టార్ట్ అయింది గైస్. సో ఇక్కడ అవతార్ పార్ట్ 3. సో ఈ అవతార్ 3లో హీరో ఇంట్రొడక్షన్ చూసుకుంటే మీకు స్టార్టింగ్ ఎక్కడైతే యుద్ధం ముగిసిందో పార్ట్ 2 ఎండింగ్లో, సో అక్కడి నుంచే ఒక 2 days లేదా నెక్స్ట్ డేనే అనుకోండి. సో అక్కడి నుంచే ఒక హీరో ఇంట్రొడక్షన్ బిగినింగ్ అనమాట. అక్కడి నుంచి ఆయుధాలు ఏమేమి ఉంటాయో, సముద్రంలో మునిగిపోయిన ఆయుధాలు ఏమేమి ఉంటాయో వాటిలన్నిటిని స్వీకరిస్తూ ఉంటాడనమాట వాడుకో కూతురులతో. సో అక్కడి నుంచి ఈ స్టోరీ ఎలా ముందుకెళ్ళిందన్న, ఇందులో పెద్దగా స్టోరీ ఏమి ఉండదు గాయస్. మంచిగా యాక్షన్ సీన్స్ కావాలనుకుంటే యాక్షన్ ఉంటుంది. మంచి విజువల్స్ కోసం మీరు ఏదైతే జేమ్స్ కెమెరా నుంచి ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నారో విజువల్స్ అనమాట, అందరూ మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళదైతే. సో యాక్షన్స్ ఉంటాయి, విజువల్స్ పరంగా విజువల్స్ ఉంటాయి. ఇందులో చాలా అంటే వావ్ మూమెంట్స్ అంటే చాలా ఉంటాయి గాయస్. సినిమా అంత బాగుందంటే అంత బాగుందని చెప్పలేం, అంత బాగోలేదని కూడా చెప్పలేం గాయస్. అంటే ఒక గ్రాఫ్లో హ్యాండిల్ అవుతూ ఉంటుంది అనమాట. వావ్ మూమెంట్స్ లేకుండా, ఒక హైప్ లేకుండా, ఒక డల్ మూమెంట్స్ లేకుండా, అలా కాకుండా కొన్ని వావ్ మూమెంట్స్ ఉన్నాయి, కాస్త నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. వాటిలన్నింటి గురించి మాట్లాడుకున్నాం ఈరోజు. ఎయిర్ బలూన్ లాంటి ఒక జంతువు ఉంటుందన్నమాట, పైన పడవలా అలా ట్రావెలింగ్ చేసే ఒక ట్రాన్స్పోర్టేషన్, ఆ ఒక్క సీన్ ఉంటుంది గాయస్. అదైతే చాలా బాగుంటుంది. అక్కడ నుంచి కాస్త వావ్ మూమెంట్స్ మొదలవుతుంది. స్టార్టింగ్ నుంచి ఇక్కడి వరకు చెప్పాను కదా, ఇక్కడ నుంచి మీకు కాస్త స్టోరీ కాస్త హైప్ అని ఒక 10 to 15 minutes లోపే స్టోరీలోకి ఎంటర్ అయిపోయారు. అక్కడ నుంచి వెళ్తూ ఉండగా వాళ్ళు ఏమనుకుంటారు, ఈ పిల్లల్ని ఆ స్పేస్ షిప్లోకి ఏదైతే ఉంటుందో అయిపోగానే తనకు ఊపిరాడదనమాట. సో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. ఇదే దాడి చేయడానికి మంచి సమయం అనుకున్న టైంకి చూసుకుంటే అక్కడే అదే ఫైర్ అండ్ యాష్ అనేది ఒక ట్రైలర్లో మీరు చూసుంటారు కదా, రెడ్ కలర్ వ్యాంపైర్ లాంటి ఒక మాంత్రికురాలు అని చెప్పొచ్చు అనమాట. సో తనైతే వాళ్ళ మీద దాడి చేస్తుంది అయితే ఒకేసారిగా. అదొక సడన్ అటాక్ అని చెప్పొచ్చు. అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఒక మిలిటరీ ఏజెన్సీ టీం ఏదైతే ఉందో వాళ్ళు అటాక్ చేస్తారు, స్పేస్ షిప్ ద్వారా అటాక్ చేస్తారని మనం అనుకుంటాం. కాకపోతే ఆ ఒక్క అడవివాసులు ఆ ఒక్క సపరేట్ కొత్త విలన్ ఎగ్జిస్ట్ అయ్యారు గాయస్. ఇక్కడ నుంచి చూసుకుంటే అదే పర్పస్ ఏంటో కూడా తెలియని విధంగా ఈ ఒక్క ఫిల్మ్ అయితే షూట్ చేశారు గాయస్. నిజంగా విలన్ లాస్ట్లో ఎందుకు బతికాడో తెలియదు. అంటే ఇందులో క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంటుందంటే, మనము విలన్ సైడ్ కూడా కనెక్ట్ అవుతాం, యాజ్ వెల్ యాజ్ హీరో సైడ్ కూడా మంచిగా కనెక్ట్ అవుతాం గాయస్. పార్ట్లో చూసుకుంటే ఆ విలన్ చనిపోయి ఉంటే బాగుందని అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు తనకైతే ఒక పర్పస్ ఉండేదన్నమాట. సో ఈ ప్లాట్ మొత్తం ఒక ముగ్గురు చుట్టూ నడుస్తుంటుంది అనమాట గాయస్. ఒకటైతే మంత్రికరలు, ఇంకొకటైతే మన విలన్ మెయిల్స్ ఎవరైతే ఉన్నారో తను, తర్వాత మన జేకబ్స్ అనమాట. సో యుద్ధం జరిగిన తర్వాత సడన్గా ఆ బ్లాస్ట్ ద్వారా అడవిలో ఒకరికొకరు సపరేట్ పిల్లలు ఒక పక్క, ఒక మన హీరో ఒకవైపు, ఇంకా హీరోయిన్ ఒకవైపు దెబ్బతిని అటువైపు వెళ్ళిపోద్ది అనమాట. సో ముగ్గురు దిక్కున వెళ్ళిపోతారు. ఆ టైంలో మన మైల్స్ ఎంట్రీ ఇస్తాడనమాట. ఆ టైంలో అక్కడ ఏం జరిగిందో కూడా తనకు తెలిసి ఉండదు, ఏదో యుద్ధం జరిగిందని మాత్రం తెలిసి ఉంటుంది. సో ఆ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తను జేకబ్స్ ఫస్ట్ అంటే జేక్స్ చూస్తాడు. జేక్స్ చూడగానే అనుకుంటాడు, నువ్వు ఇంకా బతికేను, నేను ఎప్పుడో చంపేశాను కదా అంటే, నన్ను ఎవరు చంపాడని ఇక్కడ నవ్వుతుంటాడు. తను ఇక్కడి నుంచి అయితే ఇంపార్టెన్స్ అయితే ఎవరికి ఇచ్చారో అయితే తెలియదు గాయస్. ఇక్కడ నుంచి అయితే విలన్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారు, ఇక్కడ జెక్స్ కూడా ఇంపార్టెంట్ ఎక్కువ ఇచ్చారు. ఇందులో క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసుకున్నారు గాయస్. స్టోరీలో మనకి మోస్ట్లీ డ్రామా ఎక్కువ చూడొచ్చు స్టోరీ కంటే. విజువల్స్ ఎక్కువ ఉంటాయి, విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగా డెవలప్ చేసుకున్నారు, కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా చూసుకుంటే ఒక మ్యూజిక్ కూడా బాగానే ఉంటుంది గాయస్. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో లేకపోయినా కూడా అదే ఒక వాల్యూమ్, అదే ఒక సినారియోని టీమ్ని అయితే వీళ్ళు చూస్ చేసుకున్నారు. అందులో కొత్తగా ఇన్నోవేటివ్ బీజిఎం అయితే అంతగా అనిపించదు అనమాట. పార్ట్ 1 అనేది చూసుకున్నాము, అట్లాంటి బీజిఎం సిమిలర్ టైప్లానే అనిపిస్తుంది. సో ఇక్కడ మనకి చూసుకుంటే డ్రామా ఎక్కువ బిల్డ్ చేసుకున్నారు, మ్యూజిక్ యావరేజ్గా అంటే పర్లేదు, ఓకే అనిపించింది గాయస్. ఇందులో స్టోరీ ఏదైతే ఉందో అట్లే ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది స్టోరీ అనేసి. ఏంటంటే అసలు హీరో పార్ట్ 2 క్లైమాక్స్ చూసుకుంటే ఎలా సముద్రంలో ఒక స్పేస్ షిప్స్ అన్నీ వచ్చి యుద్ధం జరిగి అంతా మునిగిపోయి మొత్తం నాశనం అవుతుందో, ఇది కూడా క్లైమాక్స్లోకి చూసుకుంటే సేమ్ అట్లాగే ఉంటుంది గాయస్. మీకు డిఫరెన్సే ఉండదన్నమాట. జేమ్స్ కెమెరా గారు క్లైమాక్స్ అది ఏమనుకుని తీసారో తెలియదు, కానీ మళ్ళీ సముద్రంలోనే ఆ ఒక్క క్లైమాక్స్ని అయితే ఫిక్స్ చేసుకున్నారు వీళ్ళు. ఏ రోల్ ఏదైతే ఉందో గాయస్, తన కూతురు అన్నమాట. మీరు మన జేక్స్ కూతురు ఏదైతే ఉంటుందో
ఇందులో ఏఐ జనరేటెడ్ వీడియోస్ కంటే ప్యూర్ హ్యూమన్ బీయింగ్స్తో ద్వారా యాక్టింగ్ చేయించి అందులో ఒక యానిమేషన్ టైప్లో జనరేట్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేయించారనేసి గైస్. సో ఇదైతే ఒక ఎమోషన్స్ ఒక ఎక్స్ప్రెషన్స్ అయితే మూవీలో మంచిగా అయితే క్యారీ అయ్యాను అనమాట. సో ఓవరాల్ మూవీగా చూసుకుంటే ఇట్స్ విజువల్ ఫీస్ట్ అనమాట. వాళ్ళకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. సో క్యారెక్టరైజేషన్ కూడా డెవలప్మెంట్ చాలా మంచిగా చేసుకున్నారు. విఎఫ్ఎక్స్ సీజీఐ వర్క్ కూడా చాలా అంటే సో కొన్ని అండర్ వాటర్ షాట్స్ కూడా ఇందులో చాలా బాగా అనిపిస్తాయి. సో ఓవరాల్ విజువల్ మాస్టర్ పీస్ అండ్ ఎమోషనల్ జర్నీ కైండ్ ఆఫ్ మూవీ అనమాట. సో మీకైతే ఇది డెఫినెట్గా నచ్చుతుందని నేను అనుకుంటున్నా గైస్. ఎందుకంటే పార్ట్ 1 పార్ట్ 2 చూసిన వాళ్ళు దాని స్టోరీని కంటిన్యూషన్ ఎలా ఉండబోతుందో అనే దాని విషయం మీద ఎలాగున్నా ప్రజలు వెళ్తారో. బ్యాడ్ రివ్యూస్ని నమ్మకండి, సినిమా అయితే చాలా బాగుంది. సో మీరు వెళ్ళి ఒకసారి ఖచ్చితంగా చూసేయచ్చు. మీరు ఎంతమంది అయితే ఈ మూవీని చూసారో కింద కామెంట్ అయితే చేసేయండి. ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ గైస్. ఐ విల్ గివ్ ఏ రేటింగ్ 4/5. సో అదనమాట. 1 పాయింట్ తగ్గింది ఎందుకంటే స్టోరీ లైన్ కాస్త అంతలో ఏం అనిపించలేదు కాబట్టి. ఓవరాల్ రివ్యూ అనమాట అవతార్ ఫైర్ అండ్ డాష్ ఇందులో ఫైర్ మూమెంట్స్ కూడా తక్కువ ఉంటాయి. మోస్ట్లీ ఇది ఒక పార్ట్ 2 కంటిన్యూషన్ లాగానే ఉంటుంది గైస్. అంటే కనిపించలే గైస్, ఇది పార్ట్ 3 కాదు, పార్ట్ 2కే ఒక సెకండ్ ఇంటర్వల్ లాంటిదని నాకు అనిపించింది అనమాట. సో ఎవరైతే మన ఛానల్ ఇంకా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. ఎందుకంటే నేను డ్యూటీ ముగించుకొని వచ్చి పొద్దున్నే సినిమా చూసి ఇప్పుడు మధ్యాహ్నం మీకు రివ్యూ పెడుతున్నాను అనమాట. చాలా కష్టపడుతున్నాను. సో దయచేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. సో దిస్ ఇస్ ఫర్ టుడే. సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో గైస్.